వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. పుష్పకి నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు ఎందుకు వచ్చినాయో ఒక్క రీజన్ కింద కామెంట్స్లో చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి గద్దర్ అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. చాలా సంవత్సరాల నుంచి ఇది హోల్లో ఉంది, ఆల్మోస్ట్ 2014 నుంచి కూడా. అయితే రీసెంట్గా మళ్ళీ దీన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో 2014 నుంచి 24 ఈ సంవత్సరాల మధ్యలో ఏవేవైతే సినిమాలు వచ్చినాయో వాటన్నింటికి అయితే అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. బట్ సర్ప్రైజింగ్ ఏంటి అంటే ఇక్కడ కేవలం 2023, 24 ఈ సంవత్సరంలో వచ్చిన ఫిలిమ్స్కి మాత్రమే ఈ అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. అయితే ఓకే, ఇచ్చారు, పక్కన పెట్టండి పోనీ. అంటే 2014 నుంచి మనం కన్సిడర్ చేసుకుంటే చాలా సినిమాలు వచ్చినాయి మనకి. అంటే ఒక మహానటి కానీ, రంగస్థలం కానీ, సో బాహుబలి కానీ, చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. సినిమా ఖ్యాతిని పెంచే విధంగా అయితే తీయడం జరిగిందనమాట. అందులో ఏ ఒక్క సినిమాకి కూడా ఇవ్వలేదు. బట్ రీసెంట్గా వచ్చిన కల్కికి, పుష్పకి, 35 మన నివేదిత థామస్ నటించారు కదా ఆ సినిమాకి, ఇట్లా కొన్ని సెలెక్టెడ్ ఫిల్మ్స్కి అయితే ఇచ్చారు. అయితే అఫ్కోర్స్ ఓకే పోనీ ఇవ్వడం జరిగింది. పుష్పలో ఏముందని ఇచ్చారు అని నాకైతే ఫస్ట్ డౌట్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి అంటే తెలంగాణ కల్చర్ని పెంచే విధంగా, తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈ అవార్డ్స్ అయితే ఇచ్చారు అని చెప్పి చాలా వెబ్సైట్లో ఉన్నాయి. అయితే పుష్ప అనేది కంప్లీట్గా చిత్తూరు వైపు నడిచిన ఒక స్టోరీ అనమాట. చిత్తూరు, తిరుపతి ఇక్కడ నడిచింది. మరి తెలంగాణలో ఎట్లా మిక్సప్ అవుతుంది, తెలంగాణ కల్చర్ని ఎట్లా రిప్రజెంట్ చేసింది, నాకు అక్కడే ఫస్ట్ డౌట్ రైజ్ అయింది. ఈవెన్ అల్లు అర్జున్ మాట్లాడే స్లాంగ్ కూడా చిత్తూరు స్లాంగ్ అది. సో ఆ సినిమాకి గద్దర్ అవార్డు ఎందుకు ఇవ్వడం జరిగింది? గద్దర్ అనేది కంప్లీట్గా తెలంగాణకు సంబంధించి, తెలంగాణ భాష, తెలంగాణ కల్చర్కి సంబంధించిన ఒక అవార్డు. సేమ్ సిచ్యువేషన్ ఒకసారి జరిగింది, అక్కడ నేషనల్ అవార్డు ఇచ్చారు పుష్పకి. అంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది గైస్. ఎందుకంటే ఓకే మేబీ ఇక్కడ నాకు మీరు ఒక పాయింట్ అడగొచ్చు, పుష్పలో అల్లు అర్జున్ యాక్టింగ్ చేశారు, చేయొచ్చు, ఓకే నేను చేయలేదని చెప్పట్లేదు. బట్ దానికన్నా చాలా మంచి మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే వచ్చినాయి. ఈవెన్ ఇద్దరు హీరోల నుంచి ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల కష్టం చరణ్ గారు, తారక్ గారు. సో వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి కూడా అవార్డు అయితే ఇవ్వడం జరగలేదు. సో నేషనల్ అవార్డు ఇవ్వలేదు, ఈ గద్దర్ అవార్డు ఇవ్వలేదు, సో ఏది ఇవ్వలేదు. ఐ థింక్ తారక్ గారికి ఏంటంటే సైమా అవార్డు ఒకటి ఇచ్చినట్టున్నారు. బట్ చరణ్ గారికి మాత్రం ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు అనమాట. టాలీవుడ్లో గుర్తించకపోయినా పర్లేదు, బట్ హాలీవుడ్లో మనకి ఏంటంటే చరణ్కి రావాల్సిన గుర్తింపు అయితే వచ్చింది. సో చాలా అవార్డ్స్ వచ్చినాయి హెచ్సిఏ దగ్గర. హాలీవుడ్లో ఎక్కడెక్కడ ఎంటర్ అయ్యాడో ప్రతి దగ్గర కొంచెం గుర్తింపు అయితే వచ్చింది. అక్కడ తారక్ గారికి రాకపోయినా చరణ్ గారికి అయితే పర్వాలేదు అనమాట. బట్ ఇదంతా పాయింట్ కాదు. నేను అడిగేది ఏంటి అంటే పుష్పలో అసలు ఏముందని నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే రేపు పొద్దున పుష్ప 2 కూడా తీసుకొచ్చి మళ్ళీ దానికి నేషనల్ అవార్డు ఇచ్చినా ఇస్తారేమో. అసలు కంప్లీట్గా చరణ్ గారికి అంత కష్టపడి చేసిన రంగస్థలం, సో కంప్లీట్గా అసలు బ్యాక్ స్టెప్ పెట్టేశారు, నేషనల్ అవార్డు ఇవ్వాలి. సో అంటే ఆ టైంలో రిలీజ్ అయిన విక్కీ కౌశల్ సినిమా ఒకటి ఉంది, ఉరి అని చెప్పి. సో ఆ సినిమాలో తన పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి విక్కీ కౌశల్కి అయితే నేషనల్ అవార్డు ఇచ్చారు. బట్ చరణ్ గారికి మాత్రం ఇవ్వడం జరగలేదు. అంటే నిజంగా చరణ్ గారి మీద గ్రెడ్జ్ పెట్టుకొని, చరణ్ గారి మీద పాయింట్అవుట్ పెట్టుకొనే ఇలాంటి అవార్డ్స్ ఏమి ఇవ్వట్లేదు అని కొంతమంది అయితే అనుకుంటున్నారు అనమాట. సో ఇవ్వాలి అనుకుంటే ఎట్లా లేదని ఇవ్వాలి గైస్, ఎందుకంటే రంగస్థలం అనేది ఒక మాస్టర్ పీస్. సో అలాంటి సినిమాలో ఆయన అంత కష్టపడి అంత యాక్టింగ్ చేసినా కూడా గుర్తించలేదు అంటే నేషనల్ అవార్డుకి అంత వాల్యూ లేదు అనుకోవడం ఇంకా. సో ఖచ్చితంగా రేపు పొద్దున్న పెద్ద సినిమా కానీ రాబోయే సినిమాలు అన్నింటిలో కూడా చరణ్ గారివి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అనమాట. ఇంక ఈసారి మాత్రం ఎవరు ఆపలేరు. ఈవెన్ తెలుగులో గుర్తించలేకపోయినా హిందీలో కానీ, అగైన్ ఇప్పుడు త్రిబుల్ జరిగినట్టే హాలీవుడ్లో కానీ అక్కడైనా మనకి మంచి గుర్తింపు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి గైస్. ఇలాంటి అవార్డ్స్ దగ్గర కూడా కొంచెం రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి, మనం ఆల్రెడీ చూసాము. బట్ స్టిల్ నాకు ఇదైతే ఒకటే క్వశ్చన్, పుష్పకి ఎందుకు నేషనల్ అవార్డు వచ్చింది, ఎందుకు గద్దర్ అవార్డు వచ్చింది? మీకు ఏమైనా తెలిస్తే కింద ఒకసారి కామెంట్స్లో చెప్పండి.